అందరికీ నమస్కారం అండి. నేను సీతర్సీసీలో 2021లో జాయిన్ అయ్యాను. తర్వాత నేను ఫిలిమ్స్ రాశానండి. స్టార్టింగ్లో నాకు ఫిలిమ్స్ క్లియర్ అయ్యేవి కాదు. ఫిలిమ్స్ క్లియర్ అయ్యేవి, మెయిన్స్లో చాలా ఇబ్బంది పడేవాడిని. సీతర్సీసీ యొక్క టార్గెట్ మెయిన్స్ నాకు చాలా యూజ్ అయింది. అందులో మెయిన్స్ లెవెల్ డిఐస్ అథమెటిక్ సమ్స్ నాకు చాలా యూజ్ అయ్యేవి. సో ఆ విధంగా నేను 2025లో ఐపీఎస్ క్లర్క్ కెనరా బ్యాంక్కి సెలెక్ట్ అవ్వడం జరిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది జాబ్ రావడం. ముఖ్యంగా ఈ సక్సెస్ని మా పేరెంట్స్కి, మా అమ్మ నాన్నకి అంకితం చేస్తానండి. వాళ్ళే లేకపోతే నేను ఈ స్టేజ్ మీద ఉండేవాడిని కాదు. ముఖ్యంగా మా అమ్మ నాకు ప్రతిసారి నీకేం కాదు, కష్టపడు, సక్సెస్ అదే వస్తుంది అని చాలా మోటివేట్ చేసేవారు. ముఖ్యంగా మా రిలేటివ్స్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యారండి. సో వారందరికీ నా సక్సెస్, వాళ్ళందరికీ స్టేజ్ పైన నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రయత్నించండి, కష్టపడండి. ఈ ప్రాసెస్లో చాలా చాలా ఎదురు దెబ్బలు, మీరు చూటుపోటు మాటలు ఎవరైనా ఏమైనా అనొచ్చు, కానీ మీరు వాళ్ళకి సమాధానం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీ సక్సెస్సే వారికి సమాధానం చెప్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, కష్టపడండి. సీతర్సీసీలో వచ్చే రిసోర్సెస్ని యూజ్ చేసుకోండి. కంపల్సరీగా మీకు కూడా జాబ్ వస్తుంది. ఇంత ఇంత అద్భుతమైన నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు సీతర్సీసీకి వన్స్ అగైన్ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ.